నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ఈరోజు మనతో మంచి మంచి పాటలు పాడడానికి, మంచి మంచి ముచ్చట్లు చెప్పడానికి ఫోక్ సింగర్ రజిత గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? సూపర్ అన్న, మీరు ఎట్లున్నారు? బాగున్నా. రజిత అంటే చాలా అద్భుతమైన పాటలు పాడుతుంది అంటారు, చాలా అద్భుతంగా పాడుతుంది అంటారు కదా. ఫస్ట్ పాడుతూ స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ అన్న, అంతా మీ అభిమానం. నాకు అంటే నేను స్టార్టింగ్ డే 1లో నా ప్రోగ్రామ్ ప్రస్థానం అనేది పాటల ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది మా ఊర్లో అన్న. మా టీచర్ చాలా పాటలు నేర్పించారు, అందులో ఒక పల్లవి మాత్రం వినిపిస్తా. జస్ట్ నా పాటల ప్రస్థానం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఆ పాట పేరు తెచ్చింది నా స్కూల్ నుంచి. సో ముందుగా నాకు చదువుతో పాటు పాటల ప్రస్థానంలోకి నన్ను నడిపించినటువంటి మా సారు నరసింహులు సార్, దుబ్బాక మండల్లో ఉంటారు ఆ సారు. ఆ సార్కి ముందుగా నా కళా ప్రస్థానానికి నన్ను పరిచయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతటితోనే మా నరసింహులు సార్కి కూడా ప్రత్యేకమైన నా కళాభివందనాలు తెలియజేస్తున్నా. ఆడపిల్లలంటేనే అందరూ చిన్న చూపు చూస్తారే, ఆడపిల్లలంటేనే అందరూ చిన్న చూపు చూస్తారే, మూలం ఆడదన్న మాట ఎవ్వరు గుర్తిరగరే, సృష్టికి మూలం ఆడదన్న మాట ఎవ్వరు గుర్తిరగరే, ఆడపిల్లలంటేనే అందరూ చిన్న చూపు చూస్తారే, ఆడపిల్లలంటేనే అందరూ చిన్న చూపు చూస్తారే, సృష్టికి మూలం ఆడదన్న మాట ఎవ్వరు గుర్తరగరే, సృష్టికి మూలం ఆడదన్న మాట ఎవ్వరు గుర్తరగరే. ఈ పాట, ఇంకొక పాట. కూయని కూసే కోయిలా కమ్మని రాగం ఎవరు నేర్పిరి, కూయని కూసే కోయిలా కమ్మని రాగం ఎవరు నేర్పిరి, ఈ ప్రపంచమే ఈ ప్రపంచమే ఈ ప్రపంచమే నాకు నేర్పెను లలలలలా చెక చెక ఎగిరి చీపలారా ఈదుట మీకు ఎవరు నేర్పిరి, చెక చెక ఎగిరి చీపలారా ఈదుట మీకు ఎవరు నేర్పిరి, ఈ ప్రపంచమే ఈ ప్రపంచమే ఈ ప్రపంచమే నాకు నేర్పెను లలలలలా లాలలా లలలలలా లాలలా. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, సాసంకల మీడితు సాలిరు వాళ్ళు దున్నినానయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకర మీడితు సాలిరు వాళ్ళు దున్నినానయ్యో. ఈ 3 పాటలన్నా నాకు నా స్టార్టింగ్ మంచిగా నేను పాటల వైపు నేను రావాలి నాకు అన్న కసితోటి వచ్చిన పాటలు ఇవి. రాగానే నాకు పేరు తెచ్చిన పాటలు అన్నమాట. ఇప్పుడు మీరు వాడిన పాటలన్నీ కూడా ఏదో వివక్షతకు గురవుతున్నట్టు దానికి సంబంధించినటువంటి పాటలు కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ పాడుతూ ఆడపిల్లలు అంటే చిన్న చూపు చూస్తారు లోకల్. అవును, అట్లా మీరు రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఫేస్ చేసేనా? ఎందుకు లేవన్నా, చాలామంది మనము బయటికి వెళ్తున్నా, ఇప్పుడు ఏదన్నా పని చేయాలన్నా కానీ, ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు నేను పాటల ప్రోగ్రామ్కి వస్తున్నా, నేను ఉండేది ఒక ఊర్లో ఎట్లుంటాయి అంటే సాంప్రదాయాలు చాలా ఉంటాయి. అరే ఆడపిల్లకి పనే చెయ్యాలి, ఆడపిల్ల బయటకు పోవద్దు, ఒక మగపిల్లగాళ్ళు అయితేనే బయటకు పోవాలి, బయట దేశమంతా తిరిగి వచ్చినా మొగైనని, ఆడపిల్ల ఇల్లు దాటి అడుగు బయట పెట్టిందంటే అబ్బా ఆ పిల్లేడికో పోతుంది, పొద్దున పోతుంది, సాయంత్రం వస్తుంది, సాయంత్రం ఏ టైంకో వస్తుంది, అక్కడ ఏం చేసి వస్తుందో, ఎవరితో తిరుగుతుందో, ఎవరైనా చూడనీకున్నారా అన్న తప్పుడు ఆలోచనతోటే చూస్తారు. కానీ సరే వెనక ఆమెకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఆమెకి ఇంట్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ఇల్లును పోషించుకోవడానికి ఆమె అడుగు బయట పెట్టింది, మంచిగా పోతుంది, ఒక మగరాయిలాగా పోయి మంచిగా పని చేసుకొని వస్తుంది, మేము కొంచెం సపోర్ట్ చేసి ఆమెకు పుషప్ ఇస్తే ఇంకా కొంచెం ఎదుగుతుంది అన్న ఆలోచన ఎవరికి లేదన్న. ఆడపిల్ల అంటే ఇంట్లోనే ఉండాలి, ఇక బయటికి వెళ్ళిందంటే ఏదో తప్పు చేస్తుంది అంతే. ఇక ఆమె మంచి కోసం పోతుందా, తన ఇంట్లో వెళ్ళకపోతుందా,
తన ఇంట్లో ఒక పెద్ద రాయిలకులు పని చేసి నలుగురిని పోషిస్తుందా అనేది ఎవ్వరు చూడరు. అట్లా నన్ను మా ఊర్లో నేను ప్రోగ్రామ్స్ అంటే ఎట్లుంటాయి అన్న, ఇప్పుడు మనం రోజు అమ్మ వాళ్ళు ఏంటంటే పొద్దున కూలికి పనికి పోతారు, నాటేయబోతారు అనుకోండి. నాటేయబోతే పొద్దున పోతారు, సాయంత్రం 6 కాగానే ఇంటికి వస్తారు. అదే మన పాటల ప్రోగ్రాంలో ఒక్కొక్క పొద్దున ఉంటుంది ప్రోగ్రామ్, ఓ రోజు సాయంత్రం ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఒకటే లెక్క ఉంటుంది, గంటసేపు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఒక్కో దగ్గర 5 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది, 2 గంటల ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక్కో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వద్దామంటే సరిగ్గా బస్సులు దొరకవు, లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఆ లేట్ నైట్లో ఇంటికి వస్తే ఏమంటారు, ఆహా పొద్దున అప్పుడెప్పుడో పోయింది, ఈ రాత్రి వస్తుంది, ఏం చేస్తుందో అని చెప్పి మా ఇంట్లోని సూటిపోటి మాటలు అట్లా చాలామంది అన్నారు. మా అన్న నన్ను కూడా, మా అన్నతోటి కూడా డైరెక్ట్గా అన్నారు. నా తోడబుట్టిన అన్నకు, ఎందుకంటే ఆయన పాటలు మంచిగా పాడతాడు. మా అన్నకు ఈ ప్రోగ్రామ్స్ అంటే ఎట్లుంటాయి అనేది మా అన్న ముందుగా వచ్చి చూసిండు కాబట్టి మా అన్న నన్ను నమ్మిండు, నన్ను ముందుకు నడిపించాడు. అవే మాటలు మా ఇంటోళ్ళు పట్టించుకొని ఉంటే నేను ఇవాళ ఇక్కడ లేను. సో నా ఫ్యామిలీ నాకు సపోర్ట్గా నిలిచింది. నేను బయటకు వస్తున్నా అంటే నా వాళ్ళు నన్ను నమ్మిరు కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డా, అంతే కదా. అంటే మీరు ఈ జర్నీలో ఎప్పుడన్నా ఈ పాటల లైఫ్ బంద్ చేసి ఏదైనా మంచిగా పని చేసుకొని బతుకుదాం దీంట్లో, అంటే ఒక ఆడపిల్లగా దీంట్లో నేను ముందుకు వెళ్ళలేను అని ఎప్పుడన్నా అనిపించిందా మీ రియల్ లైఫ్లో? అనిపించింది అన్న, చాలా వరకు. ఎటువంటి సందర్భాలు అంటే కొన్ని పాటలు, ఇప్పుడు మనం వచ్చిన కొత్తలో ఏం చేస్తామంటే పాటలు పాడుతూ ఉంటాం. ఇప్పుడు పుట్టిన పిల్లగాడు వెంటనే నటపట పడుగులు వేయాలంటే ఎవరు వేయలేరు, అది సృష్టి ధర్మం. నువ్వు పుట్టగానే అంబాడుతారు, తర్వాత అంబాడి మెల్లమెల్లగా టపటప అడుగులు వేసుకుంటూ మెల్లమెల్లగా ఎదుగుతారు. ఒకటేసారి ఉరకలేరు కదా పిల్లలైతే. సో నేను పాటల ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నాకు ఏదో 2 పాటలు నేర్చుకొని వచ్చిన, నాకు తెలియదు. నేను ఏంటంటే ఇప్పుడు 4 ప్రోగ్రాంలకు వస్తారంటే వాళ్ళు పాడుతూ ఉంటే వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినా. అరే నేను వాళ్ళ లెక్కలు. ఇప్పుడు చాలామంది సింగర్, ఒక విమలక్కు ఉన్నది, నిర్నాల కిషోరాన్ ఉన్నాడు, రమాదేవి అక్క ఉన్నది, మస్తు మంది సింగర్స్ ఉన్నారు. సినిమా రంగంలోకి పోతే జానకి గారు ఉన్నారు, చిత్ర గారు ఉన్నారు. వాళ్ళని అందరినీ మనం ఏం చేస్తామన్నా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అరే వాళ్ళంతా నేను పాడాలి, వాళ్ళంతా కాకపోయినా నేను ఎంతో కొంత నాకు పాట అంటే ఇష్టం ఉంది కాబట్టి నేను వాళ్ళని చూసి కొంచెం నేర్చుకోవాలని, నేను ముందడికి పోవాలన్న ఆలోచనతో నేను బయటకు వస్తాను. వచ్చినప్పుడు నేను మైక్ పట్టుకొని పాడతా, 1-2 తప్పులు పోతాయి. అట్లా తప్పులు పోయినప్పుడు ఎన్నుకున్న వాళ్ళు పెద్దోళ్ళు కొంచెం మంచి జ్ఞానం ఉండి పాటల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏం లేదురా పర్వాలేదు నెక్స్ట్ టైం మంచిగా పాడు అని ఒక సపోర్ట్ ఇస్తారు. అదే ఇంకో కొంతమంది ఉంటారు, ఆమెకి ఏం పాడొస్తుంది, పాడరాదు, వేస్ట్, ఈ ఫీల్డ్ ఉండదు అని ఆ ఒక్క తప్పునే చూస్తారు. ముందు నేర్చుకోగలిగేంత తపనుంది, మనం సపోర్ట్ ఇద్దామని లేదు. ఇక ఆమె వచ్చుడితోటి ఇక ఆ తప్పును గడికి గుచ్చి చూపిస్తే ఆ పాట మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం తగ్గిపోయి నేను వాడనే వద్దు, నేను ఇంటికో ఏదో ఒక పని చేస్తా అన్న ఆలోచన మనిషికి తట్టి నేను వెనుకోవాలనుకున్నా. కొన్ని రోజులు ఫీల్డ్ బంద్ చేసి హాస్పిటల్లో వర్క్ చేసిన, 5 years చేసిన. 5 years చేసి మళ్ళీ నేనెందుకు తగ్గాలి, నా తప్పు నేనైతే ఎక్కడైతే నా తప్పు జరిగిందో నేను అక్కడనే నేను నిరూపించుకుంటా అన్న వచ్చిన. మళ్ళీ బ్యాకప్ వచ్చి మళ్ళీ నేను పాటలు స్టార్ట్ చేసిన. నన్ను చూసి ఎవరైతే నవ్విరో వాళ్ళందరికీ ఇప్పుడు అరే పలానా మంచి సింగర్ అంటే ఎవరు అంటే పలానా రజిత్ ఉంది ఫీమేల్ సింగర్లో, ఆ వరకు నేను తెచ్చుకున్నా. చాలు నాకు అది పాట. నన్ను ఎక్కడైతే కిందికి దొక్కిరో అక్కడనే నేను లేచి నిలబడ్డా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఎక్కువ ఏ పాట పాడే తెలంగాణ ఉద్యమంలో? ఢమఢమ మోగేను డమరుకమయ్యా, ఢోలు దెబ్బలయ్యరమయ్యా, సిటికేల కోలాల డప్పుల మూత, జుమ్ అంటూ జమడిక మోత, మబ్బులెంత సేపే తెలంగాణ గడ్డ మీద, పొద్దు వడిసెనయ్యో పోరాట గడ్డ మీద, మబ్బులెంత సేపే తెలంగాణ గడ్డ మీద, పొద్దు వడిసెనయ్యో పోరాట గడ్డ మీద, డమడమ మోగేను డమరుకమయ్యా, డోలు దెబ్బలయ్యరమయ్యా, సిడికేల కోలాల డప్పుల మూత, జుమ్ అంటూ జమడిక మోత, పుల్లు తొడల్లో ఒక్కటైనై తెలంగాణను తొక్కి వట్టినై, గుంపుల మేకల తోలు గప్పుకొని రోజు జీవాన్ని సంపవట్టినై, అర్రే ఓట్లు సీట్లంటూ మొద్దు నిద్దురవోదామా, మందనుగా పాడా గుత్పల దండు గట్టుదామా, మబ్బులెంత సేపి తెలంగాణ గడ్డ మీద, పొద్దు పొడిసేనయ్యో ఈ పోరుగడ్డ మీద. ఇట్లా ఈ పాట అన్న ఒకప్పుడు ఉద్యమంలో
మన తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థి అమరవీరులు చాలామంది చనిపోయారు. నేనైతే ప్రాణాలు ఇవ్వలే, నా పాటకు అక్కడ ఉద్యమానికి తగ్గట్టుగా నా గొంతునైతే అందించిన అన్న, నా తెలంగాణ రావడం కోసం. మీ ఇన్స్పైర్ ఎవరండి? నా ఇన్స్పిరేషన్ అన్న నాకు మా అమ్మనే. నేను బయట చాలామందిని అంటే కొన్ని జానపదాలలో ఒకరున్నారు. ఇప్పుడు మన విప్లవ సాంగ్స్ అంటే విమలక్క, మన పల్లె పాటల కంటే మా నీర్నాల కిషోర్ అన్న ఉద్యమానికి ఇట్లా అట్లా ఒక్కొక్కరు దగ్గర నుంచి ఒక్కొక్కటి ఉన్నదన్న. కానీ నేను పాటలు నేర్చుకోవాలి అన్న తపన నాకు వచ్చిందంటే మా అమ్మ, మా అన్న. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సర్కార్ అప్పుడున్న బీఆర్ఎస్ జాబులు ఇచ్చినారు, దాంట్లో మీరు పెట్టుకోలేదా? అయితే పెట్టుకున్నా అన్న, నేను కూడా పెట్టుకున్నా. అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడికి ఏమైందంటే నేను అప్పటికి నర్సింగ్ కంప్లీట్ అయింది. మన రసమయ్య బాలకృష్ణ అన్న దగ్గరికి వెళ్ళిన నేను నా ఫైల్ పట్టుకొని వెళ్తే ఆయన ఏమన్నాడు, అమ్మ ఇది చదువుకోని వాళ్ళకి, నీకు మంచిగా చదువుకున్నావు, నువ్వు మంచిగా నర్సింగ్ కంప్లీట్ చేసినావు, ఏ హాస్పిటల్లో చేసుకున్నా నీకు ఎంత లేదన్నా ఫర్ మంత్కు ఒక 10,000 దాకా వస్తాయి. గిదెందుకమ్మా ఊరూరు తిరిగి జాబులు పాటలు పాడుకుంటే తిరుగుడు ఎందుకు, నీకు మంచిగా ప్రాపర్గా ఒక జాబ్ ఉంది, మంచిగా నర్సింగ్ ట్రైనింగ్ అయిపోయింది, ఏ హాస్పిటల్ చేసుకున్నా మంచి పైసలు వస్తాయి కదా, నువ్వు అందులో వేసుకో అని అన్నాడు. అని నేను వెంటనే అడిగినా, నేను అప్పుడే అన్న మీరు కూడా చదువుకున్నారు, మంచిగా టీచర్ జాబ్ ఏముండే అన్నకి, ఆ టీచర్ జాబ్ని వదిలేసి మీరు కూడా పాటలలోకి వచ్చారు కదన్న. పాట అంటే అది ఇష్టంతో, నాకు పాటల మీద మక్కువ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇటు సైడ్ వచ్చిన. నాకు అది జాబ్ అనేది ఏదో మా వాళ్ళు చదివిపించారు, నేను చదువుకున్నా కానీ అన్న నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందన్న. కానీ అన్న ఆఫీస్ చుట్టూ ఆడ కొండాపూర్లో ఆడ ఆఫీస్ ఉంటుందన్న, ఆఫీస్ చుట్టూ నెలల తరబడి తిరిగిన ఫైల్ పట్టుకొని, లేట్ అయితే అక్కడనే పడుకోవడం, అక్కడనే లేచి మళ్ళీ పొద్దున లేచి వెళ్ళి అన్న అనుకుంటే తిరిగినా కానీ జాబులు ఏం రాలేవన్న. అసలైన కళాకారులకైతే కొంతమందికే వచ్చినాయి జాబులు, మిగతా తూతూ మంత్రగాళ్ళకే సగం మందికి వచ్చినాయి అన్న. అందులో ఒక్కలకు సగం మందికి పాట రాదు, పాట వచ్చిన వాళ్ళకి డాన్స్ రాదు, ఏదో మీద మేకప్లు వేసుకొని తిరుగుతున్నారు. కరెక్ట్ పాట గురించి తెలిసిన వాళ్ళు, ఒక డప్పు గురించి తెలిసిన వాళ్ళు, ఒక ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు సగం మంది. అందులో సగం మంది ఉద్యమ కళాకారులకే కొంతమందికి మాత్రమే వచ్చినాయి, ఇంకా సగం మంది ఉన్నారన్న బయట పాట గురించి. ఇప్పటికీ నిరుద్యోగులం, మాకు అందరికీ సాంస్కృతిక సారథిలా ఖచ్చితంగా జాబులు రావాలని 1000 మంది తిరుగుతున్నాం. మా ఆకలి కేకలు, మా బాధలు మేము ఉద్యమంలో తిరిగినప్పటికీ అవన్నీ చూసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా అందరికీ కూడా జాబులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది చేస్తేనే ఈరోజు కొంతమంది ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాలే. పాట అందరం కలిసి యావత్ తెలంగాణ మొత్తం పోరాడి తెచ్చింది. తెలంగాణ కళాకారులు పోరాడి తెచ్చింది. డప్పు కొట్టేటోళ్ళు డప్పు కొట్టిరు, పాట పాడేటోళ్ళు పాట పాడారు, డాన్స్ చేసేటోళ్ళు డాన్స్ చేసిరు, వంట వార్పు కార్యక్రమం జరిగింది. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి? అన్న నేను 2008 నుంచి వచ్చిన అన్న. 2008. సరే, మీరు ఎన్నో వేదికలు పంచుకొని ఉంటారు. ఇన్నేళ్ళ జర్నీలో మీ ఈ ఫోక్ ఇండస్ట్రీలో మీరు ఏం నేర్చుకోగలిగారు? ఏం నేర్చుకోగలిగారు అంటే ఆల్మోస్ట్ ఒకప్పుడు ఉన్నట్టయితే లేదు మన కళా ఫీల్డ్. ఎంతో కొంత స్వార్థంతో కూడుకుపోయింది. అంతే, పాటను గుర్తించి అవకాశాలు ఇచ్చేటోళ్ళు కొంతమంది అయితే, కొంతమంది పాటను ముందుకు తీసుకుపోతున్న రోజులు కొన్ని ఉన్నాయన్న. వాళ్ళ అవసరాల కోసం కొంతమందిని వాడుకుంటారు. చాలా వరకు నేర్చుకుంటున్నాం దీని పరంగా. దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు, ఒప్పు అనుకున్నా పర్లేదు, నేను ఒకటే, నీ టాలెంటు కరెక్ట్ ఉంటే నువ్వు ఇవాళ కాకపోయినా రేపైనా నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరగలుగుతావు. వాళ్ళు ఏదో వాళ్ళ అవసరాల కోసం నిన్ను ఎత్తున కొంచెం నేను పొగిడినంత మాత్రాన్ని నేను ఈ అవకాశాలు ఇస్తా అంటే మాత్రం కళాకారుల సగం మంది మోసపోతున్నారు. ప్లీజ్ దయచేసి అట్లా చేసి మీ జీవితాలను నాశనం చేసుకోకూర్రి. మీ టాలెంట్ను మీరు నమ్ముకొని కొన్ని ఏళ్ళు ఆగైనా సరే, మీరు మెల్లగైనా సరే మీ గమ్యాన్ని చేరుకోవాలి. మీకు ఇష్టమైన పాట? నాకు ఇష్టమైన పాట నాన్న చాలా ఉన్నాయి. అంటే మీరు అంటే మైండ్ డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు కానీ, ఏకాంతంలో ఉన్నప్పుడు కానీ ఈ పాట వింటే మీరు రియలైజ్ అవుతారు అనే పాట ఒకటి ఉంటుంది, గుండెకి నచ్చిన పాట? గుండెకి నచ్చిన పాట నాన్న ఫస్ట్ మా అమ్మ గురించి పాడతా. అమ్మా నాకు పాడమ్మా ఒక కమ్మని జోల పాట, అమ్మా నాకు పాడమ్మా ఒక తీయని లాలి పాట,
అమ్మానకు పాడమ్మా ఒక కమ్మని జోల పాట, అమ్మానకు పాడమ్మా ఒక తీయని లాలి పాట, జనించెనమ్మా నా హృదయంలో జలపాతంలా నీ పాట, జీవించునమ్మా జనని పాట, ఇది జగతి నీలే పాట, ఇది జనులు పాడే పాట, అమ్మానకు పాడమ్మా ఒక కమ్మని జోల పాట, అమ్మానకు పాడమ్మా ఒక తీయని లాలి పాట. ఇదొకటి. ఇంకా బాగా నాకు బాగా బాధ అయిపోయి నాకు ఇక ఎవరిని నమ్మలేను, నాకు నేను ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం, ఇది ఉంటుంది అన్న. నాకు లిరిక్స్ తెలియదు, నేను ఎక్కువ సినిమా పాటలు వినను, నాకు రాదు. జస్ట్ నేను ఆ పాట పెట్టుకొని వింటా, జస్ట్ మ్యూజిక్ అయినా సరే నాకు అది బాగా ప్రశాంతతనిస్తుంది ఆ పాట. అంటే ఇప్పుడు ఇంకేమైనా ఉద్యోగం చేస్తున్నారా, ఓన్లీ పాటలే పాడుతున్నారా? నాకు ఉద్యోగం ఏం లేదన్న, ఓన్లీ పాటల మీదనే జీవిస్తున్నా. మరి ఎట్లా సర్వైవ్ అవుతుందా లైఫ్? అవుతుంది, నడుస్తుందన్న. మరి ప్రోగ్రామ్స్ ఒకప్పుడైతే ఇంకా చాలా ఉంటుండే, పర్ డే ఒక పర్ మంత్, ఒక నెలలో ఒక 4-5 రోజులు మాత్రమే ఖాళీ ఉండేటోళ్ళు. అట్లాంటిది ఇప్పుడు తగ్గినాయి, మరీ అంత కాదు కానీ తగ్గినాయి. ఎంత సంపాదిస్తారు ఒక నెలకి? సంపాదిస్తా అన్న బతికెంత ఖర్చులు ఉండవు, నా వరకు నేను మామూలుగా సంపాదిస్తా, బాగానే ఉంటుంది. ఒక నెలలో 20-22 రోజుల దాకా బాగుంటాయి. ఇప్పుడు వినాయక చవితి సందర్భం కాబట్టి ఇక మీరు బహుజన పాట అయినా మీరే ఉంటారు, దేవుళ్ళ పండుగలైనా మీరే ఉంటారు, ఎర్రజెండా అయినా మీరే ఉంటారు, ఏడైనా మీరే ఉంటారు. నాకు పార్టీతో సంబంధం లేదన్నా, మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. నేను పాటను నమ్ముకున్నా, నేను కళాకారురాల్ని, నాకు కళాకులం ఒకటే ఉన్నది, ఇంకా వేరే కులాలు లేవు, వేరే మతాలు లేవు. సో నేనేం చేస్తున్నా, నేను పాటను నమ్ముకున్నా కాబట్టి ఆడ బహుజన దుందమైనా నేనే ఉంటా, దేవుళ్ళ పాటలైనా నేనే ఉంటా. బీఆర్ఎస్కి పోయి నువ్వే ఓటే అని పాట పాడుతావు, బీజేపీకి పోయి నువ్వే ఓటే అని పాట పాడతావు. కానీ నేను ఎవరు రజిత చెప్తే నేను వినే మనిషిని, మీ అభిమానిని. ఇప్పుడు మరి నేను ఎక్కడ పోవాలి అన్న? మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, నాకు ఇంతవరకు ఓటాకు కూడా తీసుకోలేండి నేను. ఎందుకంటే నేను ఏ పార్టీ మీద నాకు నమ్మకం లేదు. ఆల్రెడీ మాకు జాబులు పోయినప్పుడే సగం పోయింది మాకు ఇంట్రెస్ట్ పార్టీల మీద. ఏ రాజకీయ నాయకులని నమ్మే స్థితిలో నేను లేను. నా పాటని నేను నమ్ముకున్నా కాబట్టి పాట నన్ను ఎటు తీసుకుపోతే నేను అటు వెళ్ళిపోతా. సో నా వరకు మీరు ఇప్పుడు నేను చెప్తా, నేను ఏమంటారన్న, మీకు ఒక ప్లేట్లో అన్నం పెడతాం, నాకు నచ్చిన కర్రీ వేరే, నాకు చికెన్ అంటే ఇష్టం, మీకు చికెన్ అనేది నచ్చాలనేది లేదు. అన్న చికెన్ బాగుంటే తిను అని నేను మీకు చెప్తా, మీకు చికెన్ నచ్చకపోవచ్చు, నేనైతే తినమని చెప్తా. అన్న చికెన్ బాగుంది తిను అని నేను చెప్తా, మీరు తింటారా? లేదు. సో అంటే ఇంత ఏమంటారు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను 10 పార్టీలో పాటలు పాడినంత మాత్రాన మీకు నచ్చిన నాయకునికే నువ్వు ఓటేస్తావు. ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, నీ ఓటే రాజమేళ సీట్ అయిందిరా, దాన్ని నమ్ముకుంటే నీ బతుకులు బాగుపడవురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా, ఓటంటే కంప్యూటరు బటను కాదురా, ఓటంటే ఏంటిది? మనం అమ్ముకుంటామా 100 రూపాయల నోట్ అన్న? నేను చెప్తున్నావు నువ్వు చెప్తున్నావు, నేను చెప్పినాను పక్కనైనా చెప్పిండేనో, లేకపోతే ఆ పార్టీ నాయకుడు చెప్పిండాను నువ్వు ఓటేయద్దు. నేను బరాబర్ చెప్తా, నీకు నిన్ను ఓటాడగా నీకు వచ్చిన నాయకుడు కరెక్ట్ వ్యక్తి అయితే నువ్వే వేస్తావు. ఆయన పైసలు ఇస్తానో, ఏదో మంది ఇస్తానో, 1 కోటి మంది ఇస్తానో, 100 రూపాయలు ఇస్తానో నువ్వు వెయ్యవు. ఆడోళ్ళకి పట్టు చీరలు అంటారు, ఇక ఇంట్లో గిన్నెలు అంటారు, మిక్సీలు అంటారు, అవన్నీ అంటారు, సర్వం తీసుకొచ్చినా నువ్వు వెయ్యవు. వేస్తావా? ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నదన్న, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నీ ఇంట్లో ఒక ఆడపిల్ల, నీకు బిడ్డ ఉంది, నీ బిడ్డకు ఒక సంబంధం వస్తుంది, నీకు ఆ సంబంధం వచ్చిందని ఆడేసుంటాడు అయినా కానీ నువ్వు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తావా? ఆయనతోటి 100 ఏళ్ళ కలిసి ఉండాలి నీ బిడ్డ, నీ అల్లుడితో మంచోడు, 100 ఏళ్ళ సంసారం అంటే ఆమె పిల్ల ఫ్యూచర్ మొత్తం అక్కడనే ఉండాలని, కాబట్టి ఎన్నో రకాలుగా ఆలోచించి పెళ్లి చేస్తాం. ఇక్కడికి వచ్చేటాయనే అక్కడ నీ బిడ్డ ఒక్కతే,
ఇక్కడ కొన్ని వేల మంది ప్రజలు ఒకవేళ తెలంగాణలో ఓటింగ్ మన తెలంగాణకు సీఎం కావాలంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు ప్రజలు, వాళ్ళందరూ బ్రతుకు తెరువు ఆయన చేతులలో ఉంటుంది. కాబట్టి మనమంతా ఆలోచించుకొని ఆ ఓటు వేయాలి. ఒక పట్టు చీర కొందామంటేనే మనం 10 సార్లు కిందికి మీదికి ఆ రేటు మంచిగా ఉందా, క్వాలిటీ మంచిగా ఉందా, డిజైన్ మంచిగా ఉందా, దాని మీద పువ్వులు మంచిగా ఉన్నాయా, ఎన్నో రకాల ఎంక్వైరీ చేస్తాం. మన నాయకుడు వస్తుండంటే మన నాయకుని గెలిపించుకుంటామంటే ఎందుకు ఎంక్వైరీ చేయొద్దని అడుగుతానండి. సో మొత్తం మీద అయితే మాటలు బాగా నేర్చారు. నేనే ప్రోగ్రాంలలో నేనే చెప్పొస్తాను. నాకు పైసలు ఇస్తారని కాదు, నేను పాడినా ఇస్తారు, ఆ రోజు ఇంటికాడ ఉన్నా నేను ఎట్లనైనా సంపాదించుకుంటా. నాకు రికార్డింగ్స్ వస్తాయి, ఎలక్షన్లకు నేను పాటలు పాడతా వస్తాయి, నేను స్టేజ్ మీదకి పోయి పాట పాడినా వస్తాయి, రికార్డింగ్లో పాడినా వస్తాయి. కానీ ఇప్పుడు నాది దుబ్బాక మండలి, నా దుబ్బాక మండలిలో ఒక ఎమ్మెల్యేగా నా ఊర్లో సర్పంచ్గా ఒక వ్యక్తి నిలబడుతుందంటే నేను ఆలోచించి ఓటేస్తా అంతే. నేను కూడా మీకు అదే చెప్తా, నేను ఓటాకు తీసుకున్నట్టే ఖచ్చితంగా అదే పని చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు చాలా మందితో మీకు అనుబంధం ఉంటుంది, చాలా మంది పాటలు మీరు వింటారు కాబట్టి నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళ పాటలు పాడాలి మీరు. అంటే ట్రై చేస్తా, కొన్ని గుర్తుకొస్తే తప్పకుండా పాడతా. గద్దరాంది పాట. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలోన వెన్నెలమ్మ కుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలోన వెన్నెలమ్మ కుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. ఆడి ఆడి అలసిపోయిన నెమలి ముద్దాడే, ఆడ నెమలి ముద్దాడే, పాడి పాడి మూగపోయిన గొంతును ముద్దాడే, కోయిల గొంతును ముద్దాడే, పాడి పాడి మూగపోయిన గొంతును ముద్దాడే, మన గొంతును ముద్దాడే. విమలక్క. చలో దుందాం చలో దుందాం చలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, చలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, చలో దుందాం తెలంగాణ దండు గదిలెరా. మత్తడి దుంకి అలుగో తన్నుకొని పారినట్, మెత్తడి గుండెలు సైతం నగారయ్యి మోగినట్, నెత్తిన బోనమెత్తి శివ సత్తులు దుంకినట్టు దుందాం చలో దుందాం చలో చలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, చలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, చలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా, చలో దుందాం తెలంగాణ జాతరొచ్చెరా. ఏపురు సోమన్న. ఏపురు సోమన్న నాన్న, ఏపురు సోమన్న అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి. మహనీయులకు వందనము, మాజరులందరి కొందనము, మీద సాదల వందనము, మా పోరు బిడ్డల వందనము, మీద సాదల వందనము, మా పోరు బిడ్డల వందనము. జయరాజన్న. జయరాజన్న. మనసా నేను నిప్పుతోటి కడగనా, మనసా కన్నీళ్లతో నిన్ను కాచనా, మనసా నేను నిప్పుతోని కడగనా, మనసా. ఎర్ర ఉపాలి. ఎర్ర ఉపాలి. మనువాను మళ్ళా జన్మెత్తురానా, మాదిగా శక్తితో చూపించరా, మనువాను మళ్ళా జన్మెత్తురానా, మాదిగా శక్తితో చూపించరా. మధుప్రియ. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము, అయ్యో దేవుడా నువ్వే రాసినవ, దేవుడే చేసిండ చెప్పు బ్రహ్మదేవుడా. కడుపుల పిండము కదలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది, దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరే. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగినే, అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు చెప్పు బ్రహ్మదేవుడా. గిద్దరాం నరసింహ. ఉడుకు నీళ్ళు పోసే ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తింటివ కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా గల్చుకుంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా గల్చుకుంటివి కొడుక. అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా, అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా, గాబురంగా ఎత్తి వెంచిన
ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తింటివ కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకుంటేవి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకుంటేవి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్లా కలుసుకుంటేవి కొడుక. నిర్నాల కిషోర్. నిర్నాల కిషోర్ అన్న ఒక పాటల సంద్రం అన్న. అన్న పాటలలో ఊట సినిమ లెక్క. అన్న పాటలు చెప్తా ఉంటే ఊట సినిమ లెక్కలో ఊరుతూనే ఉంటాయి. అన్ని పాటలు ఉన్నాయి. నిన్ను విడిసి నేను పోయి సాన ఏండ్లు దాటుతున్నదమ్మా, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా తల్లి, వేనా పల్లె నువ్వు ఎట్లున్నవే నా పల్లి. నిర్నాల కిషోర్ అన్న అంటే పల్లె గురించి రాసిండు, ఉద్యమం గురించి రాసిండు. అన్న మీకు విషయం చెప్పాలంటే అన్న, నాకు అంటే అన్న వాళ్ళు మనకు చిన్న ఉన్నప్పుడు ఏంటంటే మనకు టేప్ రికార్డర్ ఉంటుండే. టేప్ రికార్డర్ల పాటలు నిర్నాల కిషోర్ అన్న వాళ్ళ భార్య నిర్నాల రమాదేవి అక్క పాటలు మస్తు వినటోళ్ళం అన్న. అంటే వాళ్ళు పాడిన నేను అప్పుడు విన్న వాయిస్లు అబ్బా నేను ఇంతగానో మంచిగా ఎప్పుడు పాడుతాను అన్న ఆలోచన ఉంటుంది. అట్లాంటిది ఈరోజు నేను అన్న వాళ్ళతో కలిసి పనిచేస్తున్నా, ప్రోగ్రామ్స్ చేస్తున్నా. అన్న నన్ను గుర్తుపెట్టి రజిత అని పిలిచినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అరే అంత పెద్ద అన్న ఇంత కూడా కల్మషం ఉండదన్న. అరే నేను ఇన్ని పాటలు రాసిన ఇంత మంచి సింగర్గా నేను బయట పెద్ద పెద్దోళ్ళు తెలుసు అనేది చిన్న కూడా గర్వం ఉండదు. నేను మన కళాకారులలో చాలామంది ఫీల్ అవుతారు, ఒక పాట పాడంగానే మనం పెద్ద సీఎం పిఎం అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ నిర్నాల కిషోర్ అన్న దగ్గర కానీ, ఏపూరు సోమన్న దగ్గర కానీ, విమలక్క దగ్గర కానీ, మన రమాదేవి అక్క దగ్గర కానీ చాలామంది కళాకారులు వీళ్ళ దగ్గర అనువంతా కూడా కల్మషం అనేది ఉండదు. నువ్వు ఎంత పెద్ద కళాకారులు వచ్చినా అంతే విధంగా మాట్లాడతారు, చిన్న కళాకారులు వచ్చినా అంతే ప్రేమతో మాట్లాడతారు. కాబట్టి అన్న రాసిన పాటలలో నాకు బాగా ఇష్టమైన పాట బడర్లో సైనికుడా భరతుకు రక్షకుడా, బడర్లో సైనికుడా భరతుకు రక్షకుడా, కార్గిల్లో కళ్ళు మూస్తివా ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. బడర్లో సైనికుడా భరతుకు రక్షకుడా, బడర్లో సైనికుడా భారతుకు రక్షకుడా, కార్గిల్లో కళ్ళు మూస్తివా ఓ సైనికుడా, కార్గిల్లో కళ్ళు మూస్తివా ఓ సైనికుడా, కార్గిల్లో కళ్ళు మూస్తివా. ముందుగా నేను అందరికి ఒకటే తెలియజేస్తున్నా, కళాకారుల నాకు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు మా కళాకులం మా కళాకారులంతా సగం మంది ఎట్లా ఉండాలో, ఎట్లా పాటలు నేర్చుకోవాలో, ఎట్లా 10 మందితోటి ఎంత మంచిగా మెలగాలో, మనం ప్రవర్తించే తీరును బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడితే మనం ఈ ఫీల్డ్లో 10 మందితో మంచిగా కలిసిపోగలుగుతాము అన్నది నేర్పించిన వాళ్ళు కొంతమంది. వాళ్ళందరికీ కూడా నా కళాభివందనాలు. కొంతమంది ఏమో ఎట్లుండకూడదు అనేది కూడా చాలామంది కళాకారులు నేర్పించారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం అట్లా ఉన్నది. కొంతమంది మంచి దారి చూపించారు, కొంతమంది ఏ విధంగా ఉండొద్దో నేర్పించారు. సో వాళ్ళందరికీ, నా తోటి కళాకారులందరికీ మీరు ఎంతో కొంత జ్ఞానం నేనైతే మీ నుంచి నేర్చుకున్నా. ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే, నన్ను ఈ పాటల ప్రపంచానికి పరిచయం చేసిన ముందుగా నా తల్లిదండ్రులకు, నా తోడబుట్టిన అన్నయ్య, మా అమ్మ నాన్న పేరు పెద్దమాతరి రాజయ్య, పెద్దమాతరి రాజవ్వ మా అమ్మ పేరు, మా అన్నయ్య పేరు పెద్దమాతరి బాలకిషన్, మా చెల్లి పేరు బ్యూలా, నా పేరు పెద్దమాతరి రజిత. సో నాకు జన్మనిచ్చిన నా ఊరు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల్ పెద్ద చీకోడు గ్రామం నుంచి నేను రావడం జరిగింది. నేను పుట్టిన ఊరికి కళాభివందనాలు. అదేవిధంగా నన్ను కన్న తల్లిదండ్రులకు, నా ఫీల్డ్కు పరిచయం చేసిన నా గురువు మా నరసింహులు సార్ దుబ్బాక, మీకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సార్. మా సార్ అన్న, నేను చిన్న విషయం చెప్పడం మర్చిపోయినా, నాకు ఈ ఫీల్డ్కు నాకు పాటలు నేర్పించిన సారు హ్యాండిక్యాప్డ్ సారు. ఆ సారుకు కాలు నడవరాదన్నమాట. అంత హ్యాండిక్యాప్డ్ అయినా సరే డ్యాన్స్ నేర్పిస్తాడు, పాటలు నేర్పిస్తాడు, ట్యూషన్స్ చెప్తాడు, స్కూల్లో టీచరు, ఇప్పుడు ఆర్టీసీ దాంట్లో సార్కి జాబు, అందులో పనిచేస్తాడు. నాకు ఒక వైకల్యం ఉంది, నేను ఇంటికాడనే ఆగిపోవాలని అనుకోలే. సార్కు మేము 1 రూపీ ఇవ్వలే. సారు ఇప్పుడు ఏ స్కూల్లో అయినా టీచర్లు ఏం చెప్తారు, చదువు చెప్తారు,
వాళ్ళ పని చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా కాదు సార్. పాటలు నేర్పించిండు, డాన్సులు నేర్పించిండు. నాకు చదువు రాకపోతుండే, నా 7th క్లాస్ వరకు నాకు వాళ్ళు కూడా రావన్నా. ఇవాళ సార్ దయ వల్ల నేను 5th వరకు మా ఊర్లో చదువుకున్నా. ఆ పుట్టయ్యేరిత అక్షరాలు రావంటారు చూడండి, ఆ టైప్లో చదువుకున్నా. ఏమంటా నేను మా సార్ దగ్గరికి వచ్చినావు, నాకు వాళ్ళు కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు పాటలు డ్యాన్స్ నేను ఎక్కడికి పోయినా బాగా జాబ్తుగా బతకగలుగుతున్నా అంటే సార్ దయ వల్లనే. సార్ మీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నరసింహులు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళాకారులలో చాలామంది నన్ను పరిచయం చేసారు, వాళ్ళందరికీ కూడా స్పెషల్గా కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. అదేవిధంగా మా యొక్క బీఆర్కే న్యూస్ ఛానల్కి కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలామంది కళాకారులు ఉన్నారన్న. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఎట్లా రావాలో న్యూస్ ఛానళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళని మీరు నెంబర్స్ తీసుకొని వాళ్ళను కాంటాక్ట్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చి మా మదన్న చాలామందిని తీసుకొస్తున్నాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి రిసీవ్ చేసుకొని వాళ్ళకు పాటల ప్రపంచానికి పరిచయం చేసి, అదేవిధంగా మీడియా ముందుకు తీసుకొచ్చి మట్టి పరిమళాలని మమ్మల్ని ముందరికి తీసుకొచ్చి మంచి మా ప్రతిభలను మీ ముందుంచుతున్నాడు. కాబట్టి ముందుగా మా మదన్నకి, అదేవిధంగా బీఆర్కే ఛానల్ న్యూస్కి, అదేవిధంగా టీవీ యాజమాన్యానికి మొత్తం కూడా మా కళాకారులందరి తరపున కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. సో ఇదండి ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగు. థ్యాంక్ యూ.